సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ట్రై మెథడ్స్లో సైన్స్ పెడగాజీలో విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలు అకాడమిక్ స్టాండర్డ్స్ లెర్నింగ్ ఇండికేటర్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఇండ్లకెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో ఆల్రెడీ మనం 2 వీడియోస్ కంప్లీట్ చేసాము. మనకు వాట్ ఈజ్ సైన్స్ అనేది ఒకటి, అదేవిధంగా బ్లూమ్స్ టాక్సానమీ, అది అన్ని మెథడ్స్లో ఉపయోగపడుతుంది. కొంచెం ఒకసారి కాష్ చేసుకుంటే చాలు. అదేవిధంగా ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్, ప్రక్రియా నైపుణ్యాలు, తర్వాత విద్యా ప్రమాణాల గురించి ప్రీవియస్ సెకండ్ వీడియోలో మనం చూసుకున్నాం. సో ఇది థర్డ్ వీడియో. మిత్రులందరికీ విజ్ఞప్తి, మీరు సిలబస్ కనుక చూసినట్టయితే దయచేసి తప్పనిసరిగా సిలబస్ చూడండి, ఎక్కడుంది గమనించండి. ఇది సైన్స్ మెథడాలజీ ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఫోర్త్ చాప్టర్లో ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5th వన్ అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ లెర్నింగ్ ఇండికేటర్స్ అనే టాపిక్ అనేది ఇందులో ఉంది. సో దయచేసి టాపిక్లోకి వెళ్తున్నాం. మనం కనుక సైన్స్లో కనుక అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే వీటిని మనం బ్లూమ్స్లో ఇప్పుడు ఏమన్నామంటే ఆబ్జెక్టివ్స్ అని పేర్కొన్నాం. అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే వేరేం కాదు, అంటే మనం పాఠ్యాంశ బోధన ద్వారా పిల్లల్లో సాధించవలసిన లక్ష్యాలు ఏంటిది. లక్ష్యం అంటే అక్కడ కూడా ప్రీవియస్ పీరియడ్లో నేర్చుకున్నాం. లక్ష్యం అంటే నథింగ్ బట్ ప్రవర్తన మార్పు. అంటే ఏ ప్రవర్తన మార్పులను సాధించాలో మనం ఏం చేస్తామంటే విద్యా ప్రమాణాల రూపంలో మామూలు SCF అంటే స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 ఏపీ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం. సో మనకేంటంటే లక్ష్యాల ప్లేస్లో ఈ విద్యా ప్రమాణాలను చేర్చుకోవడం అనేది జరిగింది. అంతే, వెరీ సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్. లక్ష్యాలు ఒక కోణంలో లక్ష్యమన్నా విద్యా ప్రమాణమన్నా ఒకటే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం, మనం బ్లూమ్స్ టాక్సానమీలో కాగ్నిటివ్ డొమైన్స్ అంటే జ్ఞానాత్మక రంగంలో తీసుకున్నాం. జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. నథింగ్ అక్కడ అవగాహన, జ్ఞానం అవగాహన అనుకున్నాం కదా. అవగాహన అంటే ఇక్కడ ఇదే విషయ అవగాహన సేమే, అది కొంచెం జస్ట్ ఐడియా పెట్టుకోండి. సో ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే విద్యా ప్రమాణాలు సైన్స్ సంబంధించినవి కనుక తీసుకున్నట్టయితే అకాడమిక్ స్టాండర్డ్స్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లెర్నింగ్ ఇండికేటర్స్, అభ్యసన సూచికలు ఏంటి. అక్కడ పూర్వమేమో మనం ఏమనుకునే వాళ్ళంటే అభ్యసన సూచికలనే స్పష్టీకరణాలని పేర్కొనేవాళ్ళు. వేరే ఏం కాదు, అభ్యసన సూచికలు అంటే లెర్నింగ్ ఇండికేటర్స్ అంటారు. సో ఇందులో మనం ఒకసారి చూద్దాం. ఇందులో విద్యా ప్రమాణాలు ఏందో మరొకసారి చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. సైన్స్ సంబంధించిన విద్యా ప్రమాణాల్లో మొదటిది విషయ అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సెకండ్ వన్ ప్రశ్నించడం, పరికల్పన చేయడం, క్వశ్చనింగ్ అండ్ హైపోథసైజింగ్. అదేవిధంగా నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే మామూలుగా ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన, ఎక్స్పెరిమెంటేషన్, ఫీల్డ్ అబ్జర్వేషన్. నెక్స్ట్ సమాచార నైపుణ్యాలు, ఇన్ఫర్మేషన్ స్కిల్స్. అదేవిధంగా తీసుకుంటే బొమ్మలు గీయడం, నమూనాల ద్వారా భావప్రసారం. బొమ్మలు గీయడం, నమూనాలు చూడడం అంటే కమ్యూనికేషన్ త్రూ ద డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్. అదేవిధంగా ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ. అదేవిధంగా మనం 6th, 7thలోకి వెళ్తే అప్లికేషన్ ఇన్ డైలీ లైఫ్ అని వస్తుంది. సో మనం 7thలో దయచేసి మీరు చూడండి. ఇక్కడ ఎందుకంటే మనకు సైన్స్ పెడగాజీ అంటున్నాం, అంటే మనకు తప్పేం కాదు. EVS అంటే మనందరికీ తెలిసిందే. EVSలో 3 ఉంటాయి, చాలా గుర్తుంచుకోవాలి. EVS అంటే ఏంది అంటే పరిసరాల విజ్ఞానం తీసుకున్నట్టయితే సైన్సు, సోషల్, పర్యావరణ విద్య 3 కలిపితేనే EVS. NCF 2005లో మనకేందంటే మనకు అంతకుముందు సైన్స్, సోషల్ వేరువేరుగా బోధించే వాళ్ళం ప్రైమరీకి. EVS 1 అంటేనేమో సోషల్ ఉండే, EVS 2 అంటేనేమో సైన్స్ ఉండే. కానీ NCF 2 ఏం చేసిందంటే రెండింటిని మిళితం చేసి పరిసరాల విజ్ఞానం అని చెప్పేసి మనం ఒకటిగా బోధించాలని సూచించింది. ఇందులో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయంటే సైన్స్ ఉంటుంది, EVS ఉంటుంది, అదేవిధంగా మనకి ఏముంటుందంటే పర్యావరణ విద్య కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే సిలబస్లో కనుక గమనించినట్టయితే చాలా వరకు ఇంతకుముందు అనుకున్నాం సోషల్ అంటే కంప్లీట్ తీసుకొచ్చి EVS సిలబస్సే. మీరు చాలా వరకు చూడండి EVS పెడగాజీ లాస్ట్ కనుక తీసుకుంటే మరొకసారి కూడా విజ్ఞప్తి, EVS పెడగాజీ అనేది మనకు చాలా వరకు ఇందులో ఇచ్చారు. EVS పెడగాజీ సిలబస్ ఉంది. సో కొంచెం కాషియస్గా చదువుకోండి సిలబస్ ప్రకారం ఇందులో ఉందో. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ టాపిక్లోనే విషయ అవగాహన. క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఒక విషయ అవగాహన లోపల ఏమి లెర్నింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇందులోపల ఏమేమి ఉండాలి? వివరించడం, వర్గీకరించడం, పోలికల భేదాలు గుర్తించడం, ఉదాహరణలు ఇవ్వడం, కారణాలు వివరించడం, పట్టికల పటాలను వ్యాఖ్యానించడం. ఇలా ఏది చేసినా పిల్లవాడి లోపల ఈ ప్రవర్తనలో వివరించగలిగిన మామూలుగా పాఠ్యాంశం బోధించిన తర్వాత పిల్లవాడు వివరిస్తున్నాడు, చేసిన ప్రయోగాన్ని వివరిస్తున్నాడు అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంది? విషయ అవగాహన అయింది. వివరిస్తలేడు, ప్రయోగం ఏందో నువ్వు చేసిందో చెప్పమంటే చెప్తలేడు, అటు ఇటు చూస్తున్నాడు.
అంటే అవగాహన కాలేదు. అదేవిధంగా పిల్లవాడు వర్గీకరిస్తున్నాడు, పిల్లవాడు వర్గీకరణ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 6th 7thలో చూస్తుంటాం లోహాలు అలోహాలు, మెటల్స్ నాన్ మెటల్స్. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఎవాల్యుయేషన్లో కూడా, మూల్యాంకనంలో కూడా ఇది ప్రాణం, ఇది బ్యాక్ బోన్. ఈ టాపిక్ అనేది రెండిట్లో సహాయపడుతుంది. అటు మూల్యాంకనంలో మార్క్స్ సాధించవచ్చు, ఇక్కడ కూడా మార్క్స్ సాధించవచ్చు. క్వశ్చన్ ఇస్తే ఆ ప్రశ్నకి ఎవరు సమాధానం రాస్తలేరు. లోహాలు అలోహాలకు గల మధ్య భేదాలు, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అని మీరు ప్రశ్న మామూలుగా 20 మార్క్స్కో 10 మార్క్స్కో ఇస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఎవరు రాస్తలే, ఎవరు రాయడం లేదు. మనకి ఏమర్థమవుతుంది అంటే ఈ అంశం అనేది క్లాసిఫైయింగ్లో వాళ్ళకి అవగాహన కాలేదు అనేది అర్థమవుతుంది. అందుకే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు. స్లిప్ టెస్ట్ పెడతాం. స్లిప్ టెస్ట్ ఎందుకు పెడతామంటే పిల్లవాడికి ఏ మేరకు అవగాహన అయింది, ఇంకెక్కడ అవగాహన కావాలని తెలుసుకోవడానికి ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. ఇదని ఇక్కడ చూడండి. సో వివరించడం, పిల్లవాడు వివరిస్తున్నాడు లేదా వర్గీకరిస్తున్నాడు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. అదేవిధంగా పోలికలను భేదాలను గుర్తించడం అంటున్నాం, భేదాలను తెలియజేస్తున్నాడు. మనం చూస్తాం 10th క్లాస్లో కిరణజన్య సంక్రియకు శ్వాసక్రియకు మధ్య గల భేదాలు ఏంటి. అదేవిధంగా సాధు జంతువులకు మామూలుగా అడవి జంతువులకు మధ్య తేడా ఏంటి అవి. సో ఈ రకంగా తీసుకున్నట్టు భేదాలను, పోలికలను భేదాలను గుర్తించడం ఇది దేనికి సహాయపడుతుంది అంటే మమ్మల్ని వర్గీకరించడంలో సహాయపడుతుంది, మనకు తెలుసు. అందుకే పిల్లలను నిశ్చితంగా పరిశీలించేటట్టు చేయాలి అంటారు. చిన్న చిన్న ప్రయోగాలు చేయించాలి, చిన్న చిన్న అబ్జర్వేషన్స్ ఫీల్డ్ ట్రిప్ లోపల మామూలు మొక్కలను గురించి అబ్జర్వ్ చేస్తే మామూలు ఒకటి లీవ్సే ఉంటాయి, ఏవన్నా ఒక 3 లీవ్స్ చూడండి, వాటి మధ్యన తేడాను గమనించండి. అంటే పిల్లలు సులభంగా గ్రహిస్తారు. మొక్కల లోపల ఏం తేడాలు ఉన్నాయో గమనించమంటే గమనిస్తారు, పోలికలేంది భేదాలేంది. ఓకే, ఏదైనా ఈ విధంగా వివరించిన అంటే విషయ అవగాహన యొక్క అవగాహన అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ యొక్క ఏదైతే అభ్యసన సూచికలు ఏమేమి వస్తాయి అంటే లెర్నింగ్ ఇండికేటర్స్ వివరించడం, వర్గీకరించడం, పోలికలు భేదాలు గుర్తించడం, ఉదాహరణలు ఇవ్వడం, కారణాలు వివరించడం, పట్టికలు పటాలను వ్యాఖ్యానించడం. ఇక్కడ మళ్ళీ చాలా ఇంపార్టెంట్. సరే మళ్ళీ చూద్దాం. ఈ విధంగా ఏది చేసినా ఆ యొక్క కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ విషయాన్ని అవగాహన చేసుకున్నాడని తెలుస్తుంది. లేదా మనకి ఎగ్జామినేషన్లో వివరించండి అనే ఒక ప్రశ్న ఇచ్చాం. మనం ప్రయోగశాలలో ఆక్సిజన్ ఎలా తయారు చేస్తారో వివరించండి. ఎవరు వివరించలేదు అంటే విషయ అవగాహన కాలేదు. లేదా అందరూ వివరించారు, మీరు అడిగిన ప్రశ్నకు అందరూ వివరించారు. వివరిస్తే మనకి ఏం తెలుస్తుంది, బిడ్డకు అవగాహన అయిందనేది అర్థమవుతుంది. సో అందుకే క్వశ్చన్ ప్రశ్నాపత్రం రాస్తాం. ప్రశ్నాపత్రం రాసేటప్పుడు మామూలుగా లాంగ్ క్వశ్చన్స్ 3 మార్కులలో రాస్తాం. ఏంది, భేదాలను తెలపండి, లేదా ప్రయోగాన్ని వివరించండి, కాలుష్యానికి కారణాలను తెలపండి, వివరించండి. కారణాలను వివరించమంటాం మనం, కారణాలను. అవునా కదా, ఇక్కడ చూడండి పోలికల భేదాలు ఉదాహరణలు ఇవ్వడం, కారణాలను వివరిస్తాడు ఇక్కడ. అదేవిధంగా ఉదాహరణలు ఇవ్వండి, నీటి మొక్కలకు ఉదాహరణలు ఇవ్వండి, నేల మొక్కలకు ఉదాహరణలు ఇవ్వండి, పండ్ల మొక్కలకు ఉదాహరణలు ఇవ్వండి. సింపుల్ ఎగ్జాంపుల్. మీరు ఏదైనా గుర్తుపెట్టుకోవడానికి లింక్ ఏం చేయాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా అది ఫిజిక్సా కెమిస్ట్రా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈవీఎస్లో ఏదైనా పర్వాలేదు. సో ఇందులో ఏది చేసినా కారణాలు వివరిస్తాడు, నీటి కాలుష్యానికి కారణాలు వివరిస్తాడు. అదేవిధంగా పట్టికలు పటాలను వ్యాఖ్యానించడం, ఇవన్నీ కూడా విషయ అవగాహనకు సంబంధించింది. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదేంటిది, దేనికి సంబంధించింది అంటాడు. పిల్లవాడు బిడ్డ కారణాలు తెలియజేస్తున్నాడు, రక్తహీనతకు కారణం ఏంటో తెలియజేస్తున్నాడు, లేదా రేచీకటికి కారణాన్ని వివరిస్తున్నాడు బిడ్డ, లేదా రేచీకటికి అంటే విటమిన్ ఏ లభించే ఆహార పదార్థాలకు ఉదాహరణలు ఇస్తున్నాడు. సో అక్కడ అని ఏ ఎకడమిక్ స్టాండర్డ్, ఏ విద్యా ప్రమాణాన్ని తెలియజేస్తుంది, సాధించినట్టు తెలియజేస్తుంది. అంతే, వెరీ సింపుల్. సో మరొకసారి చూద్దాం. వెరీ సింపుల్. విషయ అవగాహనలో అంటే ఏంటి, ఇది మామూలుగా దానికి సంబంధించిన లెర్నింగ్ ఇండికేటర్ ఏంది, అభ్యసన సూచికలు ఏంటంటే వివరించగలగాలి, వివరించడం, ఎక్స్ప్లెయిన్, వర్గీకరించడం, క్లాసిఫైయింగ్, పోలికల భేదాలను గుర్తించడం, ఐడెంటిఫైయింగ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఉదాహరణలు ఇవ్వడం, గివింగ్ ఎగ్జాంపుల్స్, కారణాలు వివరించడం, గివింగ్ రీజన్స్, పట్టికలను పటాలను వ్యాఖ్యానించడం, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టేబుల్స్ అండ్ డయాగ్రామ్స్. ఇక నెక్స్ట్ రెండవ విద్యా ప్రమాణానికి వెళ్తున్నాం. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, క్వశ్చనింగ్ అండ్ హైపోథెసైజింగ్. పిల్లలు ఎప్పుడు ప్రశ్నిస్తారు అంటే పిల్లలు దే ఆర్ వెరీ క్యూరియస్. అంటే నేచర్లో సహజంగా ఫినామినా జరుగుతుంటుంది, అనేక చూస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. ఇప్పుడు వర్షాకాలం వానలు పడుతుంటాయి, అరే వర్షం ఎందుకు పడుతుంది,
ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, పైన మొగుల మీదకి వెళ్ళి వస్తున్నాయి. క్లౌడ్స్ ఎట్లా ఏర్పడతాయి అంటే బిడ్డకి ఎప్పుడైతే స్వేచ్ఛగా అవకాశం ఉంటుందో, కుతూహలం అనేది దేనికి దారితీస్తుంది అంటే క్యూరియాసిటీ లీడ్స్ టు క్వశ్చనింగ్ అంటారు, ప్రశ్నించడానికి దారితీస్తుంది. ప్రశ్నించే వయసు ఉంటుంది చిన్న వయసులో ఇప్పుడు మనకు మామూలు, అది వేరే సైకాలజీలో. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ అనుమాన నివృత్తి కోసం ప్రశ్నలు అడుగుతుంటారు. సో ఈ విధంగా ప్రశ్నించడానికి బిడ్డకు అవకాశం ఇవ్వాలి, క్లాస్లో పెట్టి కానీ ఎక్కడ కానీ. అక్కడ ఇదే చూద్దాం, ప్రకృతిలో జరిగే దృగ్విషయాలను పరిశీలిస్తూ అవి ఏమిటి, ఎందుకు, ఎలా అని ప్రశ్నించడం మరియు ప్రశ్నించుకోవడం, ఆస్కింగ్ క్వశ్చన్స్ వాట్, వై అండ్ హౌ. అదేవిధంగా మామూలుగా వర్షాకాలంలో మెరుస్తుంటుంది, ఉరుము వస్తుంటుంది, మెరుపులు మెరుస్తుంటాయి, ఉరుము పిడుగు అంటారు. ఏంటిది అది, ఎందుకు పడుతుంది? లేదా నేచురల్ డే లైఫ్ లోపల 2 రోజుల తర్వాత మామూలుగా చూస్తుంటాం ఆహార పదార్థాలు చెడిపోయి దుర్వాసన వస్తుంది. అది ఎందుకు వస్తుంది వాసన, స్మెల్ వస్తుంది ఫుడ్లోకి వెళ్ళి, వై? సో అట్లాంటి అనేక ప్రశ్నలు. అదేవిధంగా సమాచార సేకరణలో భాగంగా వివిధ ప్రశ్నలు వేయడం. పిల్లవాడు ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళాడు, వివిధ వృత్తుల వారి దగ్గరికి తీసుకెళ్లారు, లేదా బ్రెడ్ తయారీ ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు, లేదా పట్టుపురుగుల కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ బిడ్డకి ఏంటంటే ఫ్రీగా కుమ్మరిగా వివిధ వృత్తుల వారి దగ్గరికి వెళ్తే పిల్లవాడిని మీరే అడిగారు, ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఆ బిడ్డ యొక్క అనేక అనుమానాలను నివృత్తి చేసుకుంటారు, ఎట్లా చేస్తారు, ఏంది, ఏం సంగతి అని అనేక ప్రశ్నలు వేస్తారు. సో ఈ రకంగా ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ పర్సన్స్, ఇన్సిడెంట్స్ ఎక్సెట్రా కదా, సమాలోచన. అదేవిధంగా కృత్యాలు నిర్వహించేటప్పుడు ప్రశ్నించడం, భావాల అవగాహన కోసం ప్రశ్నించడం, ఆస్కింగ్ క్వశ్చన్ ఫర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ వైల్ డూయింగ్ యాక్టివిటీస్. పిల్లలు అనేక రకాల యాక్టివిటీ చేస్తుంటారు మనకు, అది గ్రూప్ యాక్టివిటీ కావచ్చు, ఇండివిజువల్ యాక్టివిటీస్ కావచ్చు, లేదా ప్రాజెక్ట్ పనులే కావచ్చు. మనం ఇది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా అని అడుగుతుంటారు, క్వశ్చన్స్ అడుగుతుంటారు. అది స్నేహితులనే కావచ్చు, టీచర్నే కావచ్చు, తెలియనప్పుడు అడుగుతుంటారు, సార్ ఇది నాకు అర్థం కాలేదు ఎట్లా సార్. సో ఈ విధంగా అనేక ప్రశ్నించడం ఇది. సో ప్రశ్నించే తత్వాన్ని పిల్లలు డెవలప్ చేయాలి, ప్రశ్నించుకోవాలి, ప్రశ్నించాలి. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడైనా పరికల్పనలు చేయడం, ఇళ్ళకెళ్ళి బిట్ అయితే జనరల్గా విషయావగాహనలకెళ్ళి బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు, లేకపోతే పరికల్పన చేయడంకి వెళ్ళి బిట్ వస్తుంది జనరల్గా. దానికి ఇండికేటర్స్కి వెళ్ళి అంటే ఏమంటారు, పరికల్పన చేయడం అంటే కారణాన్ని ఊహించడం. ఒక జనరల్ ఎగ్జాంపుల్, మనం అందరం కలిసి పిక్నిక్ వెళ్దాం అనుకుంటున్నాం, అరే ఒక ఫ్రెండ్ వస్తాన్న టైంకి ఇంకా రాలేదు, ఎందుకు రాలేదు, కారణం ఊహిస్తాం. అరే వాడికి ఎందుకు లేట్ అయింది, మరి సడన్గా వాడు ఏం ఫోన్ చేయలేదు, ఏమైనా మధ్యన మనకి ఇబ్బంది వచ్చిందా, లేదా బస్ దొరకలేదా, ఆటో దొరకలేదా అని పలు విధాలుగా మనం ఆ యొక్క కారణాన్ని వెతుకుతుంటాం అన్నట్టు. ఇది కావచ్చు, ఈ కారణం కావచ్చు, ఈ కారణం కావచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అందరి ఇంట్లో కరెంటు వెలుగుతుంది, కానీ మన ఇంట్లో కరెంటు వెలుగుతలేదు. అరే కారణం ఏమైంది, అందరింట్లో లైట్ ఉంది, మన ఇంట్లో విద్యుత్ వస్తలేదు, ఏమైంది, ఇంట్లో కరెంట్ రావడం లేదు. అరే ఏమైంది, ఫ్యూజ్ పోయిందా, ఏమైంది అంటే 2-3 రకాల అంటే రకరకాల కారణాలు ఊహిస్తుంటాం. లేదా ఒక గదిలో రూమ్లో బల్బు వెలుగుతలేదు, అయ్యో ఇల్లంతా వెలుగుతుంది కానీ రూమ్లోనే బల్బు వెలుగుతలేదు అని మనం చూస్తే ఆ పక్క మొత్తం వెలుగుతలేదు. మొదలు ఏమనుకుంటాం, బల్బు కాలిపోయింది కావచ్చు అనుకుంటాం, కారణం ఊహిస్తాం. లేదా బ్రేకర్ డౌన్ అయింది కావచ్చు, పడిపోయింది కావచ్చు బ్రేకర్ అని అనుకుంటాం. అట్లా రకరకాల కారణాలు ఊహిస్తాం మనం. చూసుకొని దాన్ని ఏమంటారంటే పరికల్పన చేయడం, ఊహించడం. సో వివిధ దృగ్విషయాలు ఎలా జరుగుతున్నాయో ప్రశ్నించుకొని ఆ ప్రశ్నలకు సమాధానం ఏంటంటే ఊహించడం. ఊహించడాన్ని ఏమంటామంటే ప్రశ్నలకు సమాధానాలను ఊహించడం. ఇక్కడ దాన్ని ఏమంటారంటే ఈ పరికల్పన అంటారు. లేదా జరగబోయే వాటిని ఊహించడం, అది కూడా పరికల్పనే. కారణాలు ఊహించడం, అది కూడా పరికల్పన, గెస్సింగ్. సో ఇక్కడ కారణాలు వివరించడమేమో ఏమవుతుందంటే విషయ అవగాహన అవుతుంది, కారణాలను ఊహించడం ఏమవుతుందంటే పరికల్పన అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దగ్గరనే ఉంటాయి. కారణాలు వివరిస్తేనేమో దేన్ని సాధించినట్టు విద్యా ప్రమాణాన్ని, విషయ అవగాహన. కారణాలు కనుక ఊహించినట్టయితే దేన్ని అంటే మామూలుగా పరికల్పన చేయడం, హైపోథెసైజింగ్ అన్నట్టు. ఇండ్లకెళ్ళే ఇప్పుడు మనం మాట్లాడిన దానికెళ్ళి బిట్ ఫ్రేమ్ చేస్తాడు. పిల్లవాడు ప్రయోగ ఫలితాలను ఊహిస్తున్నాడు. ఏంటిది, ఏ విద్యా ప్రమాణాన్ని సాధించినట్టు అంటే నథింగ్ బట్ ఏంది, ఊహించడం అంటే పరికల్పన చేయడం, హైపోథెసైజింగ్. సో ఈ రకంగా మనకు హైపోథసిస్ ఇస్ ఏ రీజనబుల్ గెస్ ఆర్ ఎడ్యుకేబుల్ గెస్, ఇట్లా కూడా అడుగుతున్నాడు డైరెక్ట్గానే. ఎడ్యుకేబుల్ గెస్ ఇట్లా, లేదా హైపోథసిస్ రీజనబుల్ గెస్ ఏమంటారు, టు ఎక్స్ప్లెయిన్ ఏ పర్టికులర్ ఈవెంట్ ఆర్ అబ్జర్వేషన్.
కదా. ఒక ఈవెంట్ని కానీ ఒక పరిశీలనను గురించి ఏం చేస్తున్నాడంటే ఎందుకు జరిగింది అనే దాన్ని ఊహిస్తున్నాడు, కారణం ఊహిస్తున్నాడు. మెరుపు ఎందుకు మెరుస్తుంది ఊహిస్తున్నాడు. లేదా ఆహార పదార్థాలు చెడిపోయాయి, ఎందుకు చెడిపోతున్నాయి. 8th క్లాస్లో మనకు సూక్ష్మజీవ ప్రపంచం ఉంది, పాఠ్యాంశాన్ని బిడ్డ నేర్చుకున్నాడు మనకు. సో మరొకసారి కూడా విజ్ఞప్తి, కాంటెంట్ మీకు తెలుసు, క్లాస్ 1 to 10th ఉంది మనకు. సో 1 to 8th ఖచ్చితంగా మనం చూస్తాం. ఆ లింక్ టాపిక్స్ 9th 10th కూడా చూడాలి. సూక్ష్మజీవ ప్రపంచం అందులో చెప్తుంటాం, ఆహారం పాడైపోవడం కానీ అవి కానీ మనం చూస్తుంటాం. సో అక్కడ తెలుసుకున్న విద్యార్థి ఏం చేస్తాడంటే తన యొక్క జ్ఞానాన్ని ఊహించుకొని జ్ఞానాన్ని అప్లై చేసుకుంటాడు. అరే ఇది సూక్ష్మజీవులు పెరిగినట్టున్నాయి, సూక్ష్మజీవుల వల్లనే కావచ్చు, ఏవో పెరుగుతున్నాయి సూక్ష్మాలు, బ్యాక్టీరియాస్ అది కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్. హైపోథసిస్ ఈజ్ ఏ రీజనబుల్ గెస్, ఎడ్యుకేబుల్ గెస్ టు ఎక్స్ప్లెయిన్ ద పర్టికులర్ ఈవెంట్ అబ్జర్వేషన్. డూయింగ్ లాజికల్ అండ్ అబౌట్ ఏ సిచ్యువేషన్ ఈజ్ హైపోథసిసింగ్. చూడండి, డూయింగ్ లాజికల్ ఇమాజినేషన్ about a situation is hypothesis. Students hypothesis results before doing an experiment. పిల్లలు ఏం చేస్తారు, పరికల్పన చేస్తారు, ప్రయోగం చేయముందు పరికల్పన చేస్తారు. ఆ పరికల్పన రైట్ ఆర్ రాంగ్ అని తెలుసుకోవడానికి ప్రయోగం చేయడం అనేది జరుగుతుంది. మనం ఎందుకు ప్రయోగాలు చేస్తాం, వై వి డూ ఎక్స్పెరిమెంట్స్? ఒకటి టు టెస్ట్ హైపోథసిస్. మనం చూసాం ప్రాసెస్ స్కిల్స్ ప్రీవియస్ క్లాసెస్లో ప్రక్రియా నైపుణ్యాల గురించి తెలుసుకున్నాం. పరిశీలన దేనికి దారితీస్తుంది, ప్రశ్నించుకోవడానికి. ప్రశ్నించడం అనేది దేనికి దారితీస్తుంది, మామూలుగా పరికల్పనకు దారితీస్తుంది. పరికల్పన రైట్ ఆరాంగా అని తెలుసుకోవడానికి ఏం చేస్తాం, ప్రయోగం చేస్తాం. ప్రయోగము 2 కారణాల వల్ల చేస్తాం. ఒకటేమో టు టెస్ట్ ద హైపోథసిస్, లేదా రెండవది ఏంటంటే మనకు తెలిసిన సూత్రం కానీ సిద్ధాంతం కరెక్టా కాదా అని తెలుసుకొని వెరిఫై చేసుకోవడానికి కూడా ప్రయోగం చేయడం అనేది జరుగుతుంది. టు వెరిఫై నోన్ ట్రూత్ ఆర్ లా, టు వెరిఫై అంటారు. సో ఎక్కడన్నా బిట్ డీపర్ కావచ్చు, సూపర్ఫిషియల్ కావచ్చు, ఎట్లా అడిగినా ఖచ్చితంగా బిట్ సాధించాలి. హాఫ్ మార్క్ ఎవ్రీ హాఫ్ మార్క్ ఎగ్జామ్లో వెరీ వైటల్ ఇంపార్టెంట్. మళ్ళీ విజ్ఞప్తి, ఎవ్రీ హాఫ్ మార్క్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనల్స్లో చాలా వాల్యుబుల్ అవుతుంది. 0.1 తోటే మార్కుల యొక్క జాబ్ రావడంలో హాఫ్ మార్క్ వెరీ క్యాలిక్యులేటెడ్. ఓకే, సో నెక్స్ట్ ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన. ఇంతకుముందు అనుకున్నాం ఎక్స్పెరిమెంటేషన్ ఎప్పుడు చేస్తాం, పిల్లవాడు ప్రయోగ నైపుణ్యాన్ని డెవలప్ చేసుకుంటాడు, ప్రయోగాలు చేస్తాడు. ఎందుకు, టు టెస్ట్ ద హైపోథసిస్. అదేవిధంగా ఇక చూడండి, ప్రయోగాలు చేయడం, డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగ పరికరాలను సేకరించడం, అదేవిధంగా ప్రయోగ పద్ధతులను తెలుసుకోవడం. ప్రయోగం చేయడానికి మనకు తెలిసిన ఆధారాలు, ప్రయోగ పరికరాలు సేకరించాలి. అదేవిధంగా ప్రయోగాన్ని డిజైన్ కూడా చేసుకోవాలంటారు, ఎట్లా ప్రయోగం చేయాలి, ఏ విత్తనాలు త్వరగా మెరుగుెత్తుతాయి. ప్రయోగం మనకు 8th క్లాస్లో ఇచ్చాడు, శాస్త్రీయ పద్ధతి అని ఇచ్చేసి మామూలుగా 2-3 రకాల విత్తనాలు 2-3 కుండీల మొదలు గెస్ చేస్తాడు. శనగ విత్తనాల, లేదా పెసర విత్తనాల, లేదా వేరే ఏదైనా మనకు తీసుకుంటే 3 రకాల విత్తనాలు తీసుకొని వాటిని గెస్ చేయమంటాం. గెస్ చేస్తే ఏ విధంలోకి ఎత్తంటే ఏవో చెప్తాడు పిల్లవాడు. కొందరు శనగలు అంటారు, కొందరు పెసర్లు అంటారు. అట్లా మరి ఏవి మొదలు మెలుకెత్తుతా ఏం చేస్తారంటే కుండీలలో వేసి పరిశీలన చేయాలి, ప్రయోగం చేయాలి. సో అట్లా చిన్నప్పటికెళ్ళి ప్రయోగాన్ని, పరిశీలన బిడ్డ లోపల ప్రాసెస్ స్కిల్స్ డెవలప్ చేయాలి మనం. సో ఇవన్నీ కూడా ఏంటంటే విద్యా ప్రమాణాలను సాధించాలి బిడ్డ లోపల. సో ప్రయోగాన్ని డిజైన్ చేయడం కావచ్చు. ప్రయోగాలు చేయడం అంటే ప్రయోగం చేయకముందు ప్రయోగాన్ని డిజైన్ చేస్తారు. ప్రయోగ పరికరాలు, కుండీ కావచ్చు, మట్టి కావచ్చు, ఏదైనా చిన్నది నుంచి పెద్దదాకా పరికరాలను సేకరిస్తాడు, వాటిని కరెక్ట్గా అమర్చుకోవడం చేస్తారు, పద్ధతిగా చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఇదంతా కూడా ఎందులో వస్తుందంటే ప్రయోగాల కింద వస్తుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే క్షేత్ర పరిశీలన, ఫీల్డ్ ట్రిప్, వివిధ రకాల పరిశీలనలు చేస్తారు. క్షేత్ర పరిశీలన, క్షేత్ర పర్యటనలో మనం చూస్తాం అంటే ఫీల్డ్లో అబ్జర్వేషన్ చేస్తారు. ఇంతకుముందే మనం అనుకున్నాం, బ్రెడ్ తయారీకి వెళ్తారు, వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు. క్షేత్ర పరిశీలన అక్కడ ఫీల్డ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. లేదా రైతు దగ్గరికి పంటలు ఏ విధంగా పండిస్తున్నారు, ఒక కూరగాయల పెంపకం దగ్గరికి కావచ్చు, ఎక్కడికైనా వెళ్తారు, వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ క్షేత్ర పరిశీలన, ఫీల్డ్ అబ్జర్వేషన్స్ కదా. అట్లా ఏమైతే అంటే విషయాన్ని అవగాహన చేసుకుంటారు, అందువల్ల పరిశీలిస్తారు, అబ్జర్వేషన్ చేస్తారు, ప్రశ్నిస్తారు. సో ఇది కావచ్చు అని పరికల్పన చేస్తారు. ఎన్నో రకాలుగా స్కోప్ ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని తీసుకున్నట్టే సమాచార నైపుణ్యాలు, ఇన్ఫర్మేషన్ స్కిల్స్. సో సమాచార నైపుణ్యాలు ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఎట్లా సమాచారాన్ని సేకరించడం కావచ్చు. అదేవిధంగా చూడండి, సమాచార నైపుణ్యాల్లో అబ్జర్వేషన్ ఇస్తున్నారు,
ప్రశ్నించడం ద్వారా, ఇంటర్వ్యూస్ ద్వారా, అనలైజింగ్ ద ప్రాజెక్ట్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ను మనం గ్యాదర్ చేసుకోవచ్చు కదా. సెన్స్ ఆర్గాన్స్ పరిశీలిస్తుంటాం. సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ద గేట్వేస్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. అబ్జర్వేషన్ ఎట్లా చేస్తామంటే త్రూ సెన్స్ ఆర్గాన్స్. సో అదేవిధంగా ప్రశ్నించడం ద్వారా ఇంటర్వ్యూ చేస్తుంటాం. ఇది ఎట్లయితే అది ఎట్లయితే అట్లా ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ అడుగుతాం, ముఖాముఖిగా ప్రశ్నించుకోవడం, అనలైజింగ్ ప్రాజెక్ట్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ బొమ్మలు గీయడం, నమూనాలు చేయడం ద్వారా భావప్రసారం నైపుణ్యాల కింద వస్తుంది. బొమ్మలు గీయడం, పటాలు గీస్తారు, పటాల ద్వారా భావప్రసారం చేస్తారు. మనం అంటాం పటం గీసి భాగాలను గుర్తించండి. ఫీల్డ్ లెవెల్లో ఇప్పుడు ఫీల్డ్ అబ్జర్వేషన్లో చేస్తాం. మీరు మామూలుగా పిల్లలకి చెప్తాం, మీరు ఏం చూస్తున్నారో ఆ మొక్క కానీ సంబంధించిన టాపిక్ని బట్టి మీరు పటాలు గీయండి. లేదా కొన్ని మొక్కల్ని తీసుకొచ్చిన తర్వాత ఏమంటాం, మీరు పటం గీసి భాగాలను గుర్తించండి అని చెప్తాం మనం. అదేవిధంగా చేస్తుందని రాయమంటాం కూడా. మనం ఏమేంటి పోలికల భేదాలు ఉంటే రాయమంటాం, పత్రాలు కానీ మొక్కల మధ్య భేదాలు. సో దాన్ని ఏం చేస్తాం, గ్రూప్ యాక్టివిటీ చేసినాక గ్రూప్లో ఒకరు ప్రెజెంటేషన్ చేయాలి. సో ఆ విధంగా అట్లా కమ్యూనికేట్ చేస్తారు. ఓకే. సరే, నేను ఇక్కడ సమాచార నైపుణ్యాలు కూడా పరిశీలన, అదేవిధంగా అబ్జర్వేషన్, ప్రశ్నించడం, ఇంటర్వ్యూ, అనాలిసిస్. తర్వాత బొమ్మలు గీయడం, నమూనాలు చేయడం ద్వారా భావప్రసారం. మామూలుగా చూస్తాం చిన్నప్పుడు అగ్గిపెట్టెలతోటి కమ్యూనికేషన్ ఇకొంచెం అక్కడ దాకా నమూనాలు తయారు చేస్తారు, ఇంటి నమూనా తయారు చేస్తారు, రకరకాల దంతాల నమూనాలు కావచ్చు. సో ఈ విధంగా నమూనాలు తయారు చేయడం, నమూనాల ద్వారా వివరించడం కూడా జరుగుతుంది. అదే రకంగా ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ, అంటే అప్రిసియేట్ చేయాలి, ప్రకృతిని అప్రిసియేట్ చేయాలి, ప్రకృతిలో జరిగే గొప్ప విషయాలను, లేదా మానవాళికి సేవ చేస్తున్న శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క గొప్ప గొప్ప ఆవిష్కరణలు. సో ఈ విధంగా ఇప్పుడు వెలుగులో మనం చూస్తుంటున్నాం, ఇదంతా గొప్ప గొప్ప ఆవిష్కరణలు. పెన్సిలిన్ కావచ్చు, లేకపోయినట్టయితే మనం ప్రీవియస్ మనం అనుకున్నాం అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యాంటీబయాటిక్ ఆవిష్కరణ కావచ్చు, లేదా సివి రామన్ ఎఫెక్ట్ని ఆవిష్కరించడం కావచ్చు. ఎనీథింగ్ ఎక్కడ చూసినా ఆవిష్కరణలే కనబడతాయి. మన చుట్టూ చాలా వరకు ఆవిష్కరణల ప్రభావం కనబడుతుంది. సో ఆ విధంగా మనం మామూలుగా తీసుకుంటాం ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు, స్వామి వారిని పిలుస్తాం మనం. సరిదైన వాళ్ళ యొక్క కృషిని తెలుసుకుంటే అభినందించడం అనేది జరుగుతుంది. ఒక వారే కాదు, ఒక రైతు హార్డ్ వర్క్ చేసి పంట పండిస్తారు, అబ్బా ఇంత కష్టం చేస్తాడా, వాళ్ళు అట్లా చేస్తేనే మనకు ఫుడ్ వస్తుందా, అభినందించాలి. ప్రకృతిలో జరిగే అన్ని వాటిని కూడా. అదేవిధంగా సైంటిఫిక్ వాల్యూస్ని పాటించాలి. జీవుల పట్ల మామూలుగా ఒక ప్రేమ అనేది, వాటిని కాపాడుకోవాలని ఒక స్పృహ అనేది చూడాలి. ఇక్కడ అప్రిసియేషన్, వాల్యూస్ అండ్ బయోడైవర్సిటీ, అప్లికేషన్ అండ్ డైలీ లైఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం పై లెవెల్కి వెళ్ళినా కొద్దీ. సో దయచేసి మీరు తప్పనిసరిగా ప్రైమరీ చూడాలా విద్యా ప్రమాణాల లోపల, 6th, 7th, 8th క్లాస్ లోపల కూడా ఏమి ఇచ్చాడు విద్యా ప్రమాణాలు. ఇది సైన్స్ పెడగాజీ అంటున్నాం, లోతుగా పోవాలి. ఓన్లీ ప్రైమరీ చూసి ఇందులో లేదనుకోవద్దు. ఇందులో ఇప్పుడు ఏంటంటే నిత్య జీవిత వినియోగం అనేది ఉంది, డైలీ లైఫ్ అప్లికేషన్. ఎక్కడైనా కూడా ప్రైమరీలో కూడా ఇది ఇంపార్టెంటే. 3rd క్లాస్లో ఇచ్చారు, మరి మిగతా దగ్గర మిస్ అయింది, అది ఎట్లా తెలియదు. కానీ నిత్య జీవిత వినియోగం అనేది ప్రాణం మనకు. అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని, అవగాహనని నిత్య జీవితంలో వినియోగించుకోవాలి బిడ్డ. అది ప్రాణం మనలో ఉన్నదా లేదా అని కదా. అందుకే అంటారు కదా, ఎన్సీఎఫ్ ఏమని చెప్పిందంటే అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ వెళ్ళండి అని చెప్తున్నారు. కొన్నిట్లో ఒక్కొక్కసారి బై మిస్ అయ్యి ఉండొచ్చు. సరేదేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంట్లోనే అడుగుతాడు. మనం ఒక దగ్గర నేర్చుకుంటే ఇంకో దగ్గర కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంది, ఇవే ఉంటాయి. మీకు మ్యాథ్స్లో వెళ్ళండి ఇవే వస్తాయి, సోషల్లో వెళ్తే ఇదే వస్తాయి. ట్రై మెథడ్స్లో మీరు ఎక్కడన్నా విద్యా ప్రమాణాలు, విషయావగాహనకు ఇవే ఉంటాయి. మీరు మ్యాథ్స్లో వెళ్ళినా ఇవే, సోషల్లో వెళ్ళినా ఇదే, సైన్స్లో అయినా ఇదే. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. 1, 2, 3 సార్లు చదవండి. టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు దయచేసి కాంటెంట్ చదివేటప్పుడు తప్పనిసరిగా మొదట్లోనే ఉంది మనకు మామూలుగా ఏదైతే విద్యా ప్రమాణం ఉంది దాన్ని ఆనుకొనే మనకి ఏమి ఇచ్చారంటే అకాడమిక్స్ అంటే లెర్నింగ్ ఇండికేటర్స్, అభ్యసన సూచికలు అక్కడే ఉన్నాయి. సో దయచేసి చదవండి. 1, 2 సార్లు అంటే మల్టిపుల్ రివిజన్. పలు సార్లు చదివితే ఇట్లా అడుగుతాడు. 2 రకాల క్వశ్చన్స్. మామూలు విషయ అవగాహన మొన్న కూడా నేర్చుకున్నాం, ప్రశ్నించడం, పరికల్పన చేయడం. అదేవిధంగా ఏ అని ఇస్తాడు, ఏది సైన్స్లో ఉండే విద్యా ప్రమాణాలు ఇవి మొన్న కూడా తెలుసుకున్నాం. 1 విషయ అవగాహన, 2వది ప్రశ్నించడం, బి ప్రశ్నించడం, పరికల్పన చేయడం, సి ఏమంటాడు ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన. అదేవిధంగా నెక్స్ట్ ఏమి ఇస్తాడంటే డి లోపల మొత్తం అంటే అంటే ఈ 3 కలిపి ఇస్తాడు అన్నట్టు. అంటే మొత్తం పైది ఏ ఆన్సరా, ఏబి ఆన్సరా, ఏబిసి ఆన్సరా అంటాడు. సో క్వశ్చన్ టఫ్గా వస్తుంది, పేపర్ విల్ బి టఫ్. మీరు చదివి అంటే టఫ్ అంటే వేరే ఉద్దేశం కాదు, మనం ప్రాక్టీస్ చేయాలి.
మీరు కూడా బిట్స్ ఫ్రేమ్ చేసుకోండి. ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు చెప్తున్నాడు, సార్ అన్ని మ్యాచింగ్ ఉన్నాయి, అన్ని మ్యాచింగ్ ఇచ్చాడు, లెంతీగా ఉన్నాయి క్వశ్చన్స్, చదవడానికి టైం పడుతుంది. సో 160 క్వశ్చన్స్ ఉంటాయి, మనం తెలిసిందే 150 మినిట్స్లో చేయాలి, నిమిషానికి ఒకటి చేయాలి. అంటే ఏం లేదు, ప్రాక్టీస్ భయపడమని కాదు, ప్రాక్టీస్ చేయాలి. మనం కూడా క్వశ్చన్స్ మీరు ఏం చేయాలంటే ఫ్రేమ్ చేసుకోండి. క్వశ్చన్స్ మీకు తెలుసు, 3 మల్టిపుల్ చాయిస్ అంటే 4 ఆన్సర్లు ఇచ్చి ఒకటి ఎన్నుకుంటారు, అదొక టైప్ ఉంటుంది. కానీ ఇంతకుముందు అన్నట్టు ఏ ఆన్సర్ ఏ ఇస్తాడు, ఏబి అంటాడు, ఏబిసి అంటాడు. సో అట్లా కూడా చేస్తాడు. కానిది ఏది అంటాడు, ఇందులో ఇస్తాడు, వేరే ఎక్కడిదో సోషల్ది తీసుకొచ్చి పెడతాడు, లేదా మ్యాథ్స్ తీసుకొచ్చి పెడతాడు. ఇందులో సైన్స్ విద్యా ప్రమాణం కానిది ఏది, అట్లా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ మీకు తెలుసు, ఇది ఆల్మోస్ట్ మనకి ఏంటంటే క్రిటికల్. ఇప్పుడు మనం చెప్పుకుంది ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. తర్వాత బోధనా పద్ధతులు డెఫినెట్ ఒక బిట్ వస్తుంది. మూల్యాంకనం గ్యారంటీ బిట్, బోధనోపకరణాలు గ్యారంటీ బిట్. అదేవిధంగా ప్లాన్స్, యూనిట్ ప్లాన్, ఇయర్ ప్లాన్, అదేవిధంగా లెసన్ ప్లాన్ లేదా పీరియడ్ ప్లాన్ అంటాం. డెఫినెట్గా మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయినా తీసుకోండి, ఇదే మేజర్. సో అట్లా దయచేసి చదువుకోండి. మీరు మీ సిలబస్ని అనాలిసిస్ చేసుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి చదివితే 2 దానికి సహాయపడుతుంది. విద్యా ప్రమాణాలు చూడగానే నెక్స్ట్ సోషల్ ఏంటి ఒకసారి చూడండి. అదేవిధంగా మ్యాథ్స్లో ఏమన్నాయో విద్యా ప్రమాణాలు చూడండి. తర్వాత లెర్నింగ్ ఇండికేటర్స్ ఏందో అవి కూడా చూడండి ఒకసారి. ఫినిష్, అందులో ఒక మార్క్, ఇందులో ఒక మార్క్, ఇందులో ఒక మార్క్. మార్కు కాదు, క్వశ్చన్స్ 3 వచ్చేసినట్టు 1.5 మార్క్ ఈజీగా వస్తుంది. అదేవిధంగా ఇవి దేనికి సహాయపడితే మళ్ళీ మూల్యాంకనంలో కూడా సహాయపడుతుంది. ఉదాహరణలు ఇవ్వండి అన్నాడు, పిల్లవాడికి వివరించండి, ప్రయోగాన్ని వివరించండి, ఏ విద్యా ప్రమాణాన్ని కొలవడానికి ఉద్దేశించింది అంటే విషయ అవగాహన. రెండవ ప్రపంచం అంటే మామూలుగా కాలుష్యానికి కారణాలను తెలపండి, కారణాలను వివరించండి. కాలుష్యం పెరిగిపోతే ఏమవుతుందో ఊహించండి. కాలుష్యం కనుక పెరిగిపోతే భూమిపైన ఏం జరుగుతుందో ఊహించండి అంటున్నాడు. ప్రశ్న అది దేనికి సంబంధించింది అంటే మనకు దేనికి సంబంధించింది, పరికల్పన చేయడానికి సంబంధించింది. వన్స్ అగైన్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.